హలో గాయ్స్, వెల్కమ్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. మనం ఎప్పటి నుండో చూస్తున్నటువంటి అప్డేట్ అయితే ఇప్పుడైతే వచ్చేసింది. అప్డేట్లో ఏమేమి చేంజ్ చేశారనేది మనమైతే చూసేద్దామా రండి. మనకి ఈ అప్డేట్లో మన ఫ్రాంక్లిన్ హౌస్ అయితే ఏ మాత్రం కూడా చేంజ్ చేయలేదు. అరే బాబు రే, ఏంట్రా ఇది, డిసప్పాయింటెడ్. ఓకే, మనమైతే పోలీస్ స్టేషన్ ఏమైనా చేంజ్ చేశాడా లేదా అయితే చూసేద్దామా. అరే బాబు రే, పోలీస్ స్టేషన్ కూడా చేంజ్ చేయలేదురా బాబోయ్. వీడు అసలు ఈ అప్డేట్లో వీడు అసలు ఏం చేంజ్ చేశాడు రా బాబోయ్. ఇది ఏం అప్డేట్ రా. అరే బాబు రే, మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గర అయితే చూద్దాం. ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా అప్డేట్ చేశాడు. అరే బాబు రే, చూడడానికి అయితే భలే ఉందరా బాబోయ్. ఏందిరా బాబోయ్, ఇది ఎయిర్పోర్టేనా అసలు? అరే బాబు రే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లా చేంజ్ చేస్తాడు. అయ్యో బాబోయ్, చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అప్డేట్ అయితే. నెక్స్ట్ మనం ఇంకే అప్డేట్ ఉందో మనం చూసేద్దాం. మనమైతే ఇప్పుడైతే సూపర్ మ్యాన్ అయితే ట్రై చేద్దాం. సూపర్ మ్యాన్ అప్డేట్ అయితే PM11 అయితే టైప్ చేయాలి. RGS టూల్లో చూపెడతాను చూడండి. PM11 ఇలా టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకైతే సూపర్ మ్యాన్ అప్డేట్ అయితే వస్తుంది. అలా టైప్ చేసిన తర్వాత గేమ్ నుండి అయితే బ్యాక్ అయితే వెళ్ళాలి. అయ్యో బాబోయ్, చూస్తుంటే సూపర్ మ్యాన్ అయితే వచ్చేసాడు. అయ్యో బాబోయ్, మన ఫ్రాంక్లిన్ బాయ్ అన్నాడు. అరే బాబోయ్, నిజంగా మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే సూపర్ మ్యాన్గా అయితే మారిపోయాడు. ఇప్పుడు మనమైతే పవర్స్ అయితే టెస్ట్ అయితే చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇక్కడ నుండి అయితే మనకైతే లేజర్ బీమ్ రైట్స్ అయితే ఇచ్చాడు. దాంతో మనమైతే దేన్నైనా బ్లాస్ట్ అయితే చేసేవచ్చు, మనుషులను అయితే చంపేయవచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ నుండి అది ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తుందో టెస్ట్ అయితే చేసేస్తాను. అక్కడ ఉన్న కార్పై అయితే నేనైతే టెస్ట్ చేస్తున్నాను. అరే బాబు రే, కార్ అయితే దెబ్బలో బ్లాస్ట్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా లాంగ్ వరకు కూడా వెళ్తుంది ఈ అప్డేట్ అయితే మాత్రం. ఈ బీమ్స్ అయితే చాలా బాగున్నాయి, రేస్ మాత్రం. ఓకే, నేనైతే ఆ లైట్ రేస్తో నేనైతే ఈ ఫ్లైట్ అనేది బ్లాస్ట్ చేయగలనా లేదా అనేది చూసేద్దాం. అరే బాబోయ్, చాలా అంటే చాలా త్వరగా అయితే ఫ్లైట్ అయితే బ్లాస్ట్ అయితే అయిపోయింది. అరే బాబోయ్, ఇది అసలు మామూలుగా మన గన్తో పేల్చిన అసలు ఎప్పటికీ పేలిన ఫ్లైట్ అయితే మాత్రం అయితే బ్లాస్ట్ అయితే అయిపోయింది. అసలు ఈ అప్డేట్ అయితే పీక్స్ అని చెప్పాలి. అసలు నాకు ఈ అప్డేట్లో మొత్తం నచ్చింది అయితే మన సూపర్ మ్యాన్ క్యారెక్టర్ అని చెప్పాలి. అరే బాబోయ్, అసలు ఈ ఫ్లైట్ కూడా బ్లాస్ట్ చేయగలమా? ఓకే వద్దులే, ఈ ఫ్లైట్ అయితే మనమైతే బ్లాస్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్లైట్ అయితే మనం బ్లాస్ట్ చేసేసాం. ఇంకా మన సూపర్ మ్యాన్ ఇంకా ఏమేమి చేయగలడో చూసేద్దామా. మన సూపర్ మ్యాన్ ఒకసారి ఎంత హైట్ ఎగురుతాడో టెస్ట్ అయితే చేసేద్దాం. చూస్తున్నట్టుంటే ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అయితే ఎగురుతున్నాడు మన సూపర్ మ్యాన్. మన ఫ్రాంక్లిన్ బాయ్ సూపర్ మ్యాన్ అయిపోయి. ఇప్పుడైతే మన అందరి ఫేవరెట్ మన ఫ్రాంక్లిన్ బాయ్ డ్యాన్స్. ఓకే, మన ఫ్రాంక్లిన్ బాయ్ డ్యాన్స్ అయితే చూసేద్దాం. అసలు ఫ్రాంక్లిన్ బాయ్ డ్యాన్స్ చీట్ కోడ్ డేట్ అయితే మీకైతే చెప్తాను. అంతకుముందు మన ఫ్రాంక్లిన్ బాయ్ డ్యాన్స్ అయితే చూసేయండి. అరే బాబోయ్, మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే డ్యాన్స్ అయితే రేపేశాడు. డ్యాన్స్ చీట్ కోడ్ ఏంటంటే PM1 అనమాట. PM కాదు, PD1 అనేది మనం అనేది RGS టూల్లో పెట్టేస్తే ఓకే, మనం ఎలా డ్యాన్స్ చేస్తున్నామో చూడండి. అరే బాబోయ్, ఇదేంట్రా, ఇది ఏం డ్యాన్స్ రా బాబోయ్. అసలు ఇది ఏం డ్యాన్స్ అయితే తెలిస్తే మీరు కింద కామెంట్లో అయితే చేసేయండి. నాకైతే ఈ డ్యాన్స్ నేమ్ అయితే తెలియదు. ఓకే, ఇలా మనకి టోటల్గా 6 డ్యాన్స్ అయితే ఉంటాయట, 6 టైప్ ఆఫ్ డ్యాన్సెస్. ఓకే, అది కూడా మనమైతే చూసేద్దాం. అవన్నీ చూస్తే ఇక్కడ వీడియో అయితే లాంగ్ అయిపోద్ది. సో నేనైతే షార్ట్కట్లో కొన్ని డ్యాన్స్ మాత్రమే చూపెడతాను. PD3 అయితే నొక్కాను. PD3 అని నొక్కితే ఇదేంటో చూడండి. అరే బాబోయ్, ఇదేంటో గుంజులు తీస్తుందా ఏంటి? అయ్యో బాబోయ్, ఇది ఏం చేస్తుంది రా బాబోయ్, ఏం డ్యాన్స్ రా బాబు. అసలు ఇది కూర్చొని లెగుస్తుంది, ఏంటో సన్నం అవడానికి ఏమో అనుకుంటా. ఓకే, నేనైతే PD4 అయితే నొక్కుతున్నాను. PD4లో ఏం డ్యాన్స్ చేస్తుందో అయితే మనమైతే చూసేద్దాం. ఇది అసలు ఏం డ్యాన్స్ చేస్తుందిరా. అరే బాబోయ్, ఇదైతే కబడ్డీ అయితే ఆడేస్తున్నట్టుంది చూడండి. అరే బాబోయ్, ఏంట్రా మైకిల్ జాక్సన్ లాగా ఎటుబడితే ఊగేస్తుంది. అరే బాబోయ్, చూస్తుంటే ఇది కబడ్డీ అయితే ఆడేస్తున్నట్టుంది. కబడ్డీ స్కిప్పింగ్ కలిపి అయితే చేసేస్తుందిరా బాబోయ్. ఓకే, మనమైతే ఇంకో చీట్ కోడ్ అయితే చూసేద్దాము డ్యాన్స్ చేయడానికి. అసలు సింగిల్ డ్యాన్స్ ఎలా ఉంటే డ్యాన్స్ మిక్సింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాము. డ్యాన్స్ మిక్సింగ్ అనేది PDM అనమాట. ఓకే, ముందు మనం PD6 అయితే చూసేద్దాం. PD6లో ఇదేదో డీజే ఆపరేటర్లా ఉందిరా బాబు. డీజే ఆపరేటింగ్ డ్యాన్స్లా అయితే ఉంది చూడండి, లేదంటే తిరవలి రుబ్బుతున్నట్టు ఉంది. ఓకే, మనమైతే ఇప్పుడైతే డ్యాన్స్ మిక్సింగ్ అయితే చూసేద్దాము. దాని చీట్ కోడ్ అయితే PDM అనమాట. PDM అయితే నేనైతే టైప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఏ డ్యాన్స్ అయితే చేస్తుందో చూసేద్దాం. అరే బాబోయ్,
ఇది ఏంట్రా అసలు అన్ని డాన్స్ అయితే కలిపి అయితే కొట్టేస్తుంది. అసలు ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. చెయ్యిలైతే అటు ఇటు ఊపేస్తుంది. ఏదో డ్రిల్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే చేసేస్తుంది. ఓకే, నాకైతే ఈ అప్డేట్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. మీకు కూడా ఈ అప్డేట్ నచ్చితే కింద అయితే కామెంట్ చేయండి నచ్చిందని. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన అప్డేట్స్ మీకు కావాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.